ఈశ్వరుడికి సతీ దేవి మొదటి భార్యగా చెప్తూ ఉంటారు. అసలు ఈశ్వరుడు శక్తి లేని ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడు లేని శక్తి లేదు అసలు సహజంగా. అయితే మనకి తెలియటం కోసమని వాళ్ళు 2 రూపాల్ని ధరించారు. లలితా పరాభట్టారిక అంటారు. ఈమెకి భర్త ఎవరు చెప్పండి? ఆమె రాజరాజేశ్వరి, ఈయన రాజరాజేశ్వరుడు, అంతే. అంటే సదాశివ అని ఎవరైతే మూలస్థానం ఉందో, ప్రత్యక్ష చైతన్య రూపమైనటువంటిది అది పుంరూపం వాధ్యాయే స్త్రీ రూపం వా అంటాడు. నీ మనస్సుకి మనకి పురుష స్త్రీ భేదములతో మనం నిండి ఉన్నాం కాబట్టి మనకి అట్లాగుంటే కానీ మనకి మనస్సు నిలవదు. కాబట్టి మీ ఇష్టమయ్యా, మీరు ఎట్లాగైనా ధ్యానం చెయ్యండి అని శాస్త్రము యొక్క సంప్రదాయం. అంతేకాని ఆమెకు ఒక రూపం లేదు. అందువల్లే ఈ లలితా పరాభట్టారిక ఇది పేరు పెట్టాం. ఈ పేరు పెట్టక ముందున్నటువంటిది సాక్షాత్ చిన్మయం. ఆమె శివశక్త్యా అన్నారు. శివుడి యొక్క శక్తి అంతే. ఆయన మనస్సులో కలిగినటువంటి ఒక విధమైన స్పందనే తల్లి, అంతకంటే వేరే లేదు. అయితే వాళ్ళు లోకానుగ్రహం కోసమని అనేక రూపాల్ని ధరిస్తూ వచ్చారు. ఇందుట్లో లలితా పరాభట్టారిక అనేటువంటిది మొదటి రూపంగా మనకు కొన్ని విషయాల్లో తెలుస్తుంది. ఈమె ఎందుకు అవతరించవలసి వచ్చింది అని ఒక ఆలోచన. మన్మథుడు ఉన్నాడు. ఈ మన్మథుడు శివుణ్ణి ప్రేరేపిస్తాం, కామ వికారాలు కలిగిస్తామని ఒక అహంకార ప్రవృత్తితో ప్రవర్తించాడు. ఈశ్వరుడిది గమనించి